హాయ్ హలో. ఈవీఎంలకు సంబంధించి ఏదో జరిగిందని మాత్రం ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా నమ్మకం వస్తుంది ప్రజలకి. ఇప్పటివరకు అనుమానం ఉంది, లేదు ఏదో జరిగినట్టుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందాక ఒక సాక్షిలో ఒక ఇంటర్వ్యూ చూశాను. ఐ థింక్ ఈజ్ ఎ కంటెస్టెంట్ ఫ్రమ్ వైఎస్ఆర్సిపి. ఆ ఇంటర్వ్యూలో ఆయనకి చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, బ్యాటరీలు ఛార్జింగ్ పెరిగింది అని చెప్తున్నాడు. అంటే ఈవీఎం కౌంటింగ్ అప్పుడు 99% ఛార్జింగ్ ఉందట. కౌంటింగ్ అప్పుడు 99% ఛార్జింగ్ అంటే ఒక ఈవీఎం మెషిన్ అనే దాన్ని అంటే మార్నింగ్ 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓట్లు వేసిన తర్వాత ఎలక్షన్ అప్పుడు మార్నింగ్ 7కి ఎలక్షన్ మొదలైతే నైట్ 12 వరకు అయింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ 20 గంటలు అనుకోండి. 20 గంటలు వాడిన ఒక మెషిన్ 1% ఛార్జింగ్ కన్జ్యూమ్ అయిందా? అది చాలా డౌట్ఫుల్లే. ఆయన చెప్పిన తర్వాత నాకు ఆలోచిస్తే అర్థమైంది, చాలా డౌట్ఫుల్. అది 100% వీళ్ళు హ్యాకింగ్ చేసి ఛార్జింగ్ అని పెట్టుంటారు, లేదంటే ఆ మెషిన్స్ని మార్చడం అన్న జరుగుంటాయి. అంటే ఆ మెషిన్ ఎత్తేసి కొత్త మెషిన్ పెట్టుంటారు. అలాంటిది ఏదో జరిగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడేదాన్ని బట్టి నేను క్లియర్గా చూశాను, ఛార్జింగ్ 99% ఉంది. నేను అడిగానని చెప్తున్నాడు ఆయన ఇంటర్వ్యూలో. ఆయన అడిగాడట ఇంటర్వ్యూలో, ఇదేంటి 99% ఛార్జింగ్ ఉంది అని ఈవీఎంలకి అని అంటే, అది మాకు సంబంధం లేదు సార్ అని అధికారులు అన్నారు అని అంటే, మరి ఇంకెవరికి సంబంధం ఉంది? అది మేబీ వాళ్ళు కౌంటింగ్ అధికారులు కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు, సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి దాన్ని. ఆల్రెడీ వీళ్ళు ఏడీఆర్ వాళ్ళు చెప్తున్నారు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు కౌంటింగ్కి దీనికి తేడా ఉందని చెప్పారు. అక్కడే డౌట్ వచ్చింది. అసలు ఫస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు మొత్తానికి డౌట్ వచ్చింది ఏంటంటే, అసలు ఊరు పేర్లోని వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళకే లక్ష మెజారిటీతో గెలిచారు. మొత్తం 70,000 80,000 లక్ష మెజారిటీతో గెలిచినప్పుడు ప్రజలు మొత్తానికి అనుమానం వచ్చేసింది, ఇదేంద్రబాయ్ ఈ అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళకి లక్ష మెజారిటీతో గెలిచారేందని. అక్కడే తేడా వచ్చింది. తర్వాత ఈ ఎన్జిఓలు ఇవన్నీ కూడా ఈ మా ఓట్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ దగ్గర కొద్దిగా బయట పెట్టారు. ఇప్పుడు ఈయన ఛార్జింగ్ పెరిగింది అని చెప్తున్నాడు. అంటే డెఫినెట్గా ఏదో జరిగినట్టుగానే అనిపిస్తుంది. బట్ నాకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ రాహుల్ గాంధీ ఆయన మరి ప్రతిపక్ష నాయకుడు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఆ విధంగా కొట్లాడుతున్నాడు అతను రాహుల్ గాంధీ. అరే నీట్ ఎగ్జామ్ అయిపోయినప్పుడు ఆ విధంగా అరుచుకొని కొట్లాడే వాళ్ళు ఇక్కడ డెమోక్రసీలో ఎలక్షన్ ఈవీఎంలో లీక్ అయినాయి అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడడమైనా పార్లమెంట్లో నాకైతే అర్థం కాదు. నాకు ఒకసారి ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాన్ని పనికిరారేమో అని అనిపించింది. వాళ్ళు నిజంగా ప్రతిపక్షంలో కనుక స్ట్రాంగ్గా ఉండుంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఇవన్నీ తీసి పడేసి ఈవీఎం మీద మాట్లాడాలి. వాళ్ళు ప్రతిపక్షంలో ఈవీఎం మీదే మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ అనుమానం వస్తున్నప్పుడు, అసలు డెమోక్రసీ మీదే అనుమానం వస్తున్నప్పుడు, ఇక డెమోక్రసీ కంటే విలువైంది ఏముందండి ప్రజాస్వామ్య దేశంలో? వాట్ ఈజ్ మోర్ కాస్ట్లియర్ దాన్ డెమోక్రసీ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ? దేర్ నథింగ్, రైట్? మరి అలాంటిది ఇక్కడ అనుమానాలు వస్తుంటాయి. ఆయన ఎప్పుడో ఒక ఈవీఎంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినప్పుడు ఆయన ఏదో ఒక ట్వీట్ చేశాడు అప్పుడంతా, అంతే. ఆ ట్వీట్ తప్ప సరే ఆధారాలు లేవు మాట్లాడకూడదు అనుకుంటే, ఇప్పుడు ఇవన్నీ ఆధారాలు కదా. ఏడీఆర్ వాళ్ళు చెప్పింది ఆధారం కదా, ఇప్పుడు ఈయన చెప్పింది ఆధారం కదా. ఈ ఆధారం మీద ఏదో ఈవీఎంలకు సంబంధించింది అంటే ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన దాన్ని అంత ఇంపార్టెంట్ ఇష్యూ అయినప్పుడు మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఇష్యూ కాలేదు వీళ్ళకి ప్రతిపక్షంలో? నాకు అర్థం కాలే, నాకేది అర్థం కాలే. ఓకే, దట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ కాంగ్రెస్ ఈజ్ అన్ఫిట్ టు బి అపోజిషన్ పార్టీ. బట్ మనకు వేరే ఆప్షన్ లేదు, ఉన్న దాంట్లో అదే. దట్ ఈస్ ఓన్లీ ది పార్టీ దట్ వీ హ్యావ్ ఇన్ అపోజిషన్. ఓకే అని సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్. ఓకే, ఏదేమైనా సరే ఈ ఈవీఎంలు మాత్రం ఏదో జరిగింది, అదేం జరిగింది అనేది మనకి అర్థం అవట్లేదు.
దానికి సొల్యూషన్ కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఆయన కోర్టుకి వెళ్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు మాట్లాడినా నేను కోర్టుకి వేసా అన్నాడు. కోర్టుకి వేసాము, మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టండి అన్నారు. అసలు ఈవీఎం మ్యానిపులేషన్ చేసిన వాళ్ళు, హ్యాక్ చేసిన వాళ్ళు, మెషిన్ల డబ్బాలు మార్చిన వాళ్ళు, ఇవన్నీ మార్చే అవకాశం ఉన్నప్పుడు, ఇవన్నీ మార్చగలిగినప్పుడు వివిప్యాట్స్ మార్చలేరా? వివిప్యాట్స్ మార్చలేరా? ఆర్ రైట్, అక్కడ సీసీ కెమెరాల్లో డేటాని ఎరేజ్ చేయలేరా? చేయగలిగినప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు, ఒక క్రైమ్ చేసినప్పుడు ఆ క్రైమ్ నుంచి పట్టుబడతామని అన్నప్పుడు ఇంకా 100 క్రైములు చేస్తారు. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. 1 క్రైమ్ జరిగింది అని మనకు అనుకున్నప్పుడు, అయ్యో నేను పట్టుబడేటట్టుకున్నాను అనుకున్నప్పుడు, దాన్ని ఒక క్రైమ్ ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ క్రైమ్స్. అంతే. It's no big deal, but that's what I've seen.